ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో పట్టపగలు 5 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఓల్డ్ ఎస్పీఆర్ కాలనీలో నివాసముంటున్న వైద్య శాఖలో పనిచేసే బాలునాయక్, గూర్గుల్లో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న శోభా దంపతులు నివాసం ఉంటున్నారు. విధులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగా తాళం పగలగొట్టి డోర్లు తెరిచి ఉండటంతో ఉలిక్కిపడ్డారు. లోపలికి వెళ్లి చూడగా చోరీకి పాల్పడుతున్న దుండగులు శోభను చూసి వెనక డోర్ నుంచి పారిపోయారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వెన్నెల ఇంట్లోనూ దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ 2 చోరీలలో పంచాయతీ సెక్రటరీ ఇంట్లో 5 తులాల బంగారం, నగదు, వెన్నెల ఇంట్లో 30 తులాల వెండి, 50,000 నగదు దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారం క్రితం ఇదే కాలనీలో రాత్రిపూట గుర్తు తెలియని దుండగులు మాస్కులు ధరించి కర్రలతో కాలనీలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. లంచ్కి అని చెప్పేసి 1:30కి అట్లా మా మేడం గారు డ్యూటీ నుంచి లంచ్కి అంతా వచ్చేసరికి ఇద్దరు దొంగలు వచ్చేసి ఇంట్లో లోపల దూరి డోర్ అంతా పగలగొట్టేసి ఇంట్లో ఉన్న బంగారం అండ్ కొంత క్యాష్ని వాళ్ళు తీసుకొని మేడం రాగానే ఆయన గేట్ దుంకేసి వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఇప్పుడే సీసీ కెమెరాలో వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 4.5 తులాలు అండ్ కొంత క్యాష్ వచ్చేసి తీసుకెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం మళ్ళీ